హాయ్ అండి. ఈరోజు అయితే నేను షాపింగ్కి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఎప్పటి నుండో అనుకుంటున్నాను. సో నాకు కుదరక ఈరోజు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి వెళ్ళి వచ్చేద్దామని స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఏంటంటే నెక్స్ట్ మంత్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సో అప్పుడు వెళ్తే చాలా క్రౌడ్గా ఉంటుంది, పిల్లలతో కూడా వెళ్ళడానికి అవ్వదని చెప్పేసి ఈరోజు అయితే ఇంటి దగ్గర నేను స్టార్ట్ అయ్యాను. ఎప్పటి నుండో అనుకుంటున్నాను వెళ్దామని చెప్పేసి. సో ఈరోజు అయితే అలా కుదిరింది. అనుకోకుండా సడన్గా కూడా నేను స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాను ఎక్కడికి వెళ్దామో అని చెప్పేసి షాపింగ్కి. అండ్ నా బర్త్డే కూడా ఉంది ఆగస్ట్లోనే. సో అలాగా డ్రెస్సులు అండ్ అమ్మవారికి చీర అవి కొనాలి కదా అని చెప్పేసి రెండు ఒకేసారి చేసేసుకున్నాము అని చెప్పేసి అనుకుని స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్దామో అనుకుంటే మేము జగదాంబ దగ్గర బాగుంటుంది కదా, ఎందుకంటే అన్ని షాపులు ఒకే దగ్గర ఉంటాయి కదా. సో మనకు ఒక షాప్ నచ్చకపోతే ఇంకో షాప్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి జగదాంబ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, నేను ప్రజెంట్ అయితే జగదాంబ జంక్షన్లో ఉన్నాను, మేము వెళ్తున్నాము. అక్కడ కూడా చాలా షాప్స్ ఉంటాయి కదా, అండ్ కొత్తగా స్వాతి షాపింగ్ మాల్ కూడా ఓపెన్ చేశారు. సో కన్ఫ్యూజ్ అనమాట, ఇంకే షాప్కి వెళ్దామా అని చెప్పేసి అలా అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి కదా, ఎక్కువ సౌత్ ఇండియా, లక్కీ, ఎస్ఆర్ ఇంకా అన్నీ దగ్గర ఉండడంతో నేను ఫైనల్గా అయితే ఎస్ఆర్ షాపింగ్ మాల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, స్టార్టింగ్ అయితే నేను ఈ డ్రెస్ ట్రై చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. ఇది అండ్ ఇంకో టాప్ కూడా ట్రై చేశాను, ఒక 2 టాప్స్. అండ్ నాకైతే కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. కానీ అంటే అప్పటికప్పుడు కొంచెం బాగుంది అనిపించినవి నేనైతే ట్రై చేశాను. కానీ కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు నాకు. సో నాకైతే అప్పటికప్పుడు నచ్చినవి నేను ట్రై చేశాను. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏం తీసుకున్నానో అవి మీకు అనేది అప్డేట్ చేస్తాను. ఈ టాప్స్ అయితే ఎలా ఉన్నాయో నాకు మీరు కామెంట్లో చెప్పండి. ఇంకా ఉంటానండి. టాటా, బాయ్ బాయ్.